బేసిక్‌గా నేను కూడా ఒక మిడిల్ క్లాస్ అమ్మాయినేనండి. సో, తెలుసు కదా! మిడిల్ క్లాస్ అంటే ఎన్నో డ్రీమ్స్, ఎన్నో కలలు కంటాము. లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని. పర్సనల్‌గా నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనేసి ఎప్పటినుంచో ఉండేది. బట్ మన విలేజెస్‌లో ఉన్నాం కాబట్టి, సో, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు అనే దగ్గరే సగం లైఫ్ అయితే అయిపోతది. సో, నేను కూడా అలానే టైం వేస్ట్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయింది 2023లో. నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక జాబ్‌లో జాయిన్ అయిపోవాలని. ఏదైనా వస్తే గ్రేట్ అనేసి వచ్చిన దాంట్లో జాయిన్ అయిపోతాము. సో, జాయిన్ అయిపోయిన తర్వాత మనకున్న డ్రీమ్స్‌కి ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఈ జాబ్ ఏమాత్రం సరిపోదు. ఇది కాదు మనం అనుకున్న లైఫ్ అనేదైతే అర్థమైపోయింది. సో, ఇంకేదో చేయాలి అనేసి అది ఆపేసిన తర్వాత నేను గవర్నమెంట్ జాబ్స్‌కి ఎందుకు ట్రై చేయకూడదు అనేసి అయితే ఒక అటెంప్ట్ అయితే ఇచ్చాను. ఒక్కటే రాసాను, ఎక్కువ కాదు. సో, రాసిన నా దరిద్రమేమో గాని రాసిన ఫస్ట్ ఎగ్జామే పేపర్ లీక్ అయితే అయిపోయింది. సో, దాంతోని నాకున్న కొంచెం కాన్ఫిడెన్స్ కూడా చచ్చిపోయింది అసలైతే. సో, ఇది గాదు. దీంతో పెట్టుకుంటే అసలకి వర్కౌట్ అవ్వదు. నేను ఇప్పటికిప్పుడు వచ్చేసి జాబ్ కొట్టేస్తానంటే అవ్వదు. దీనికి కొన్ని ఇయర్స్ టైం పడతదనైతే నాకర్థమైంది. నెక్స్ట్ ఇంకేదో చేయాలి. మనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ జేసుకోవాలి. ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే కుదరదనేసైతే ఫిక్స్ అయ్యాను. లైఫ్‌లో ఏదో చేసేయాలి. కానీ ఏం చేయాలో తెలీదు. గైడెన్స్ ఇచ్చేవాళ్ళైతే అస్సలకే లేరు. సో, ఏం జేసినా మనకి మనమే 100 సార్లు ఆలోచించుకొని చేయాలి. సో, నేనలా ఆలోచిస్తూ